వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. 2026లో ప్రపంచ పరిణామాలు ఎలా మారబోతున్నాయి? మూడో ప్రపంచ యుద్ధం రానుందా? 2025 కేవలం ట్రైలర్ మాత్రమేనా? అసలు సినిమా ముందుందా? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న. ప్రపంచ యుద్ధం అంటే అన్ని దేశాలు సై అంటే సై అని ఒకేసారి బాంబులు వేసుకోవు. ఓ మూలన చిన్న మంట రాజుకుంటుంది, అది దావానలంలా వ్యాపిస్తుంది, చివరికి అది ప్రపంచాన్నే తగలబెట్టేస్తుంది. అలాంటి మంటలు ఇప్పటికీ ప్రపంచంలో పలు చోట్ల కనిపిస్తున్నాయి కూడా. ఒక మూల రష్యా ఉక్రెయిన్ వార్, మరో మూల చైనా తైవాన్ ఉద్రిక్తతలు, ఇంకోవైపు యెమెన్ సౌదీ మధ్య గొడవలు, ఇరాన్ న్యూక్లియర్ ప్రయోగాలు, ఇజ్రాయెల్ అటాక్స్, మిడిల్ ఈస్ట్ మంటలు, అమెరికా ఆయుధ వ్యాపారం, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు. ఇవన్నీ చూశాక యుద్ధం కొత్తగా వచ్చేదేముంది, ఆల్రెడీ మొదలైంది కదా అనిపించక మానదు. మరి గత ఏడాది కాలంగా కనిపించిన పరిణామాల్లో 2026లో అయినా మార్పు వస్తుందా? లేక మంటలు మరింత రాజుకుని ప్రపంచాన్ని మరింత సంక్షోభంలో పెడతాయా? అసలు ఏం జరగబోతోంది? ఈరోజు స్పెషల్ స్టోరీలో డిస్కస్ చేద్దాం. అసలు ముందు రష్యా ఉక్రెయిన్ వార్ సంగతి చూద్దాం. యుద్ధానికి కారణం ఎవరైనా, లక్ష్యం ఏదైనా, మిగిలేది వినాశనమే. ఈ ముక్క చెప్పడానికి పెద్దగా తెలివితేటలేం అవసరం లేదు. చరిత్ర పేజీలకు అంటుకునే రక్తపు మరకలు చూస్తే తెలుస్తుంది. కానీ గతం నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుని దేశాలు యుద్ధ మంత్రాన్ని వల్లవేస్తుంటాయి, ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ ఉంటాయి. ప్రపంచ దేశాలపై పై చేయి సాధించడమే లక్ష్యంగా ఎలాంటి వినాశానికైనా దిగుతూ ఉంటాయి. రష్యా ఉక్రెయిన్ వారిని చూస్తే కనిపించే అంశం ఇదే. ఇక్కడ తప్పు ఎవరిది అంటే బ్లాక్ అండ్ వైట్లా చెప్పే పరిస్థితి ఉండదు. మరి చూసే కోణాన్ని బట్టి తీర్పు మారుతుంది. పశ్చిమ దేశాల నుంచి నా దేశ భద్రత కోసం జాగ్రత్త పడుతున్నా అంటారు పుతిన్. రష్యా నుంచి సేఫ్టీ కోసమే నా తాపత్రయం అంటారు జెలెన్స్కీ. కానీ ఈ రెండు దేశాలు మాత్రం పిక్చర్లో లేవు. అమెరికా, నాటో దేశాలు, వాటి అవసరాలు, ఆయుధ వ్యాపారాలు, ఇంధన ఎగుమతులు, డాలర్ ఆధిపత్యం, ఇలా అనేకం కలిసి రష్యా ఉక్రెయిన్ దేశాల సమస్యని చిక్కుముడి వీడకుండా చేసేస్తున్నాయి. ఇది 2026లో మారుతుందా, లేక మరింతగా ముదిరి మూడో ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుందా? ఇదే ఇప్పుడు 2026 ముందున్న అతిపెద్ద ప్రశ్న. రష్యా యుక్రెయిన్ మధ్య 4 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టు మారింది పరిస్థితి. పుతిన్ యుద్ధాన్ని ఆపడు, జెలెన్స్కీ దారికి రాడు, దాడులాగవు, నష్టము ఆగదు. ప్రపంచ దేశాలు ఆ ఫలితాన్ని అనుభవించక తప్పటం లేదు. 4 ఏళ్లుగా కనిపిస్తున్న పరిస్థితి ఇది. ట్రంప్ రీసెంట్గా మాట అన్నాడు. రష్యా యుక్రెయిన్ వార్ ఆగకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. అనేక యుద్ధాలు ఆపానని చెప్పుకుంటున్న ట్రంప్కు రష్యా యుక్రెయిన్ మాత్రం కొరుకుడు పదం లేదు. శాంతి చర్చకు ప్రతిపాదనలు చేశాడు. 20-30 పాయింట్లతో శాంతి ప్రణాళికలు రూపొందించాడు. కానీ ఏది వర్కౌట్ కాలేదు, ఎవ్వరూ మాట వినలేదు, యుద్ధమూ ఆగలేదు. రష్యా యుక్రెయిన్ వార్ని సునిశ్చితంగా గమనిస్తే యుక్రెయిన్ నాటోలో చేరితే రష్యా భద్రతకు ప్రమాదం కాబట్టి యుద్ధానికి దిగాడు. అటు రష్యాకు చెక్ పెట్టాలంటే అమెరికా, యూరప్ దేశాలకు యుక్రెయిన్ను గుప్పిట్లో పెట్టుకోవడం అవసరం. అందుకే నాటోలో చేర్చుకునే ప్రయత్నాలు, ఆయుధాలిచ్చి యుద్ధానికి నెట్టే పనులు చేశాయి. కానీ పుతిన్ మొండితనం ముందు పశ్చిమ దేశాల ఆటలు సాగలేదు. ఆంక్షలు విధించినా, చమురు ఎగుమతులపై దెబ్బతీసినా పుతిన్ వెనక్కి తగ్గలేదు. అందుకే చివరికి జెలెన్స్కీ మెడలు వంచైనా శాంతి ఒప్పందం వైపు నడిపిస్తున్నాడు ట్రంప్. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే యుక్రెయిన్లో కొంత భాగం రష్యాకు అప్పగించడంతో పాటు పుతిన్ కండిషన్లకు తలొక్కితే తప్ప యుద్ధం ఆగదు. జెలెన్స్కీ దానికి రెడీగా కనిపించడం లేదు. ఇవన్నీ చూశాక 2026లో రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. బాబా వంగా ఈ పేరు వినే ఉంటారు. బల్గేరియా దేశానికి చెందిన ఈమె బతుకున్నప్పుడు చాలా పాపులర్.
చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకునేవారు. ఆమె చెప్పిన జోస్యంపై ఎప్పటికప్పుడు చర్చ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2026 మొదటి రోజున ఈ ఏడాది గురించి ఆమె చెప్పిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి. 2026లో 3వ ప్రపంచ యుద్ధం ఖాయమని ఆమె జోస్యాన్ని అనలైజ్ చేస్తున్న వారు చెప్తున్న మాట. మరి అదే నిజమైతే 3వ ప్రపంచ యుద్ధంగా మళ్ళేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్న వార్ రష్యా ఉక్రెయిన్ మధ్య ఇప్పటికీ నడుస్తోంది. లేటెస్ట్గా పుతిన్ ఇంటిపై ఉక్రెయిన్ దాడి చేస్తే రష్యా ఉక్రెయిన్లో న్యూ ఇయర్ వేడుకలపై రష్యా చేసిన దాడిలో 30 మంది వరకు చనిపోయారు. ఈ లెక్కను చూస్తే 2026లో పరిస్థితి మరింత చేజారిపోతుందా? అసలు ఏ సంకేతాలు కనిపిస్తున్నాయి? బాబా వంగ పేరు వినే ఉంటారు. ఫ్యూచర్ గురించి ఆమె చెప్పిన ప్రిడిక్షన్స్ చాలా సంచలనంగా మారుతూ ఉంటాయి. బాబా వంగ చెప్పిన దాని ప్రకారం 2025 ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా 2026లో ఉండబోతోంది. ప్రపంచంలో పెను మార్పులు జరగబోతున్నాయి. రాజకీయ అస్థిరతలు, యుద్ధ భయాలు పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. బాల్కన్ నోస్ట్రాడమస్గా గుర్తింపు పొందిన వంగా బాబా 1996లో మరణించినప్పటికీ చనిపోవడానికి ముందే రాబోయే వందల సంవత్సరాలకు సంబంధించిన అనేక విషయాలను అంచనా వేశారు. అమెరికాపై 9/11 ఉగ్రదాడి అయినా, బ్రిటన్లో సంభవించిన వరదలైనా, ప్రిన్సెస్ డయానా మరణమైనా ఆమె చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని ప్రజలు నమ్ముతుంటారు. ఇప్పుడు 2026 గురించి ఆమె అంచనాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 3వ ప్రపంచ యుద్ధం నుండి ఏలియన్స్ రాక వరకు బాబా వంగ 5 ప్రధాన అంచనాలు వెల్లడించారు. బాబా వంగ 2026కు సంబంధించి చేసిన అత్యంత భయంకరమైన హెచ్చరిక 3వ ప్రపంచ యుద్ధానికి సంబంధించింది. ఆమె అంచనాల ప్రకారం ప్రపంచ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు మహాయుద్ధానికి దారితీయవచ్చు. ముఖ్యంగా రష్యా, అమెరికా మధ్య ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తాయనేది బాబా వంగ చెప్పిన మాట. ఇలాంటి జోస్యాలను నమ్మే వాళ్ళు, కొట్టిపారేసే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఆ విషయం ఎలా ఉన్నా వాస్తవ పరిస్థితి మాత్రం భయానకంగా ఉందని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. రష్యా దారికి రాకపోయినా ఉక్రెయిన్ను దారికి తెచ్చేందుకు ఆయన బెదిరింపులకు దిగిన సందర్భాలున్నాయి. చివరికి తాము ఒప్పందానికి దగ్గర వచ్చామన్న ఆయన ప్రకటన చేసిన తర్వాతే రోజే ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడిందంటే యుద్ధం ఆగుతుందని నమ్మే అవకాశమే లేని పరిస్థితి కనిపిస్తోంది. పుతిన్ నివాసంపై యుక్రెయిన్ 91 డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని, అయితే తమ రక్షణ వ్యవస్థలు వాటన్నింటినీ కూల్చివేశాయని రష్యా ప్రకటించింది. అందుకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా కొట్టిపారేశారు. కీవ్లో కీలక ప్రాంతాలపై దాడులు చేయడానికి రష్యా ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తోందంటున్నారు. ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు పెద్ద అడ్డంకిగా మారాయి. ఇది శాంతి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశముందని ఆయన మండిపడుతున్నారు. పరిస్థితి ఇంత చేజారినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. శాంతి ఒప్పందం 95% పూర్తయిందని, త్వరలోనే యుద్ధానికి ముగింపు పడుతుందనే ఆశాభావాన్ని ఇంకా వ్యక్తం చేస్తూనే ఉన్నారు.